ఒకరోజు కైలాసంలో వినాయకుడు, మూషికుడు ఇద్దరూ పోటీ పెట్టుకుంటారు. అప్పుడు ఇలా మాట్లాడుకుంటారు. ప్రభు, నేను మీతో పోటీ పడే గెలవలేను ప్రభు. అలా అంటావేంటి మూషిక? ఒక్కసారికేనా? రా, మనం మళ్ళీ పోటీ పెట్టుకుందాం. లేదు ప్రభు, లేదు. నన్ను క్షమించండి. నేను మీతో పోటీలో గెలవలేనని నాకు అర్థమైంది. అని అంటాడు మూషికుడు. దానికి వినాయకుడు నవ్వుతూ ఉంటాడు. అలా కొద్ది సమయానికి మూషికుడు ఇలా అంటాడు. ప్రభు, రేపటి నుండి భూలోకంలో వినాయక చవితి సంబరాలు మొదలవుతాయి ప్రభు. మీకు రేపటి నుండి తినడానికి ఉండ్రాలు, పాయసం, పులిహోర, ప్రసాదాలతో మీ పొట్ట నిండిపోతుంది ప్రభు. అవును మూషిక, నా భక్తుల ప్రేమ అలాంటిది. కానీ నేను ఇప్పటికే లావుగా ఉన్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ తింటే ఇంకా లావైపోతానేమో మూషిక. అవును ప్రభు, మీ భక్తులకి మీరంటే ఎంతో ప్రేమ, భక్తి. అందుకే వినాయక చవితి ఎప్పుడు వస్తుందని సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటారు. మీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాక ఎంతో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేస్తారు ప్రభు. అవును మూషిక, నేను ప్రతి సంవత్సరం ఆ వేడుకల్ని చూసి ఎంతగానో సంతోషిస్తా. భూలోకంలో మీ వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుపుతారు కదా ప్రభు. ఈసారి నాకు మీ వేడుకలు చూడాలని ఉంది. అలాగే, కానీ మూషిక, వినాయక చవితి అంటే వైభవంగా నా విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాదు, భక్తితో పూజించాలి కూడా. ఒకప్పుడు భక్తులు నా విగ్రహాన్ని ఎంతో భక్తితో ప్రేమతో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు వైభవాల కోసం కూడా పెడుతున్నారు. అవును ప్రభు, ఒకరు మీ నిమజ్జన వేడుకలని వైభవంగా చేశారని దాన్ని చూసిన వాళ్ళు అలానే వైభవంగా చేయడానికి మీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. కానీ ప్రభు, వాళ్ళకి తెలియదు కదా, మీ అనుగ్రహం వైభవంతో కాదు, ప్రేమ మరియు భక్తితో లభిస్తుందని. అవును మూషిక, అయినా నీకన్నా భక్తితో ప్రేమతో నన్ను పూజించే వాళ్ళు మరొకరుంటారా? ప్రభు, నాకు మీరంటే అమితమైన ప్రేమ, భక్తి. నాలాగే భూలోకంలో చిన్నపిల్లలకి మీరంటే ఎంతగానో ఇష్టం. ఈ మాట వాస్తవమే మూషిక. నేను ప్రతి సంవత్సరం వాళ్ళ ఆనందం చూడడానికి భూలోకానికి వెళుతా. ఈసారి నా భక్తులలో ఒకరిని చూపిస్తా. నువ్వు చూడు, వాళ్ళు నా విగ్రహ పూజలు ఎలా చేస్తున్నారో. అని వినాయకుడు భూలోకాన్ని చూపిస్తాడు. శంకరపాలెం అనే ఊర్లో వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. ప్రతి వీధిలో వినాయక మండపాలు కడుతూ ఉన్నారు. అదే ఊర్లో విన్నీ అనే అమ్మాయి ఉండేది. ఊర్లో వినాయక చవితి సంబరాలను చూసిన విన్నీ ఇలా అనుకుంటూ ఉంటుంది. వినాయక చవితి కోసం ఇంత పెద్ద పెద్ద మండపాలను కడుతూ ఉన్నారు, విగ్రహాలని కూడా తీసుకొస్తున్నారు. ఈ వేడుకల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వినాయక చవితికి నేను కూడా వినాయకుణ్ణి ఇంట్లో ప్రతిష్ఠిస్తా అని అనుకుంటుంది. విన్నీ ఇంటి బయట ఒక టేబుల్ ఏర్పాటు చేసుకొని వినాయకుడి విగ్రహాన్ని చేయడానికి కావాల్సిన మట్టిని, వస్తువులని తెచ్చుకొని ఇలా అనుకుంటుంది. నేను ఈరోజు ఒక మంచి అందంగా ఉండే వినాయక విగ్రహాన్ని తయారు చేస్తా. మా స్నేహితుల కంటే నా విగ్రహమే బాగుండాలి అని అనుకొని మట్టి ముద్ద చేసి వినాయక విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా ప్రతిమ అందంగా ఉండదు. అప్పుడు విన్నీ, ఇదేంటి, నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా అందమైన ప్రతిమ చేయలేకపోతున్నా అని అనుకుంటుంది విన్నీ. దీని అంతా కైలాసంలో ఉన్న వినాయకుడు, మూషికుడు చూస్తూ ఉంటారు. అప్పుడు మూషికుడు వినాయకుడితో ఇలా అంటాడు. ప్రభు, మీ భక్తురాలు విన్ని మీ వేడుకలో అందమైన ప్రతిభను చేయాలనుకుంటుంది ప్రభు. కానీ మీ విగ్రహాన్ని ప్రభుతో చేయాలి కదా ప్రభు. అవును మూషిక, ఈ రోజు రాత్రి తను పడుకున్న తర్వాత మనం ఇలా చెయ్యాలి. మూషికుడి చెవిలో ఏదో చెప్తాడు వినాయకుడు. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రతిమ అందంగా రావడం లేదు. నేను ప్రతిమను రేపు చేస్తాను అని విన్నీ ఆ రోజు పడుకుంటుంది. ఆ చీకట్లో విన్నీకి ఒక స్వరం వినపడుతుంది. విన్నీ, విన్నీ అని పిలుస్తాడు వినాయకుడు. ఆ సమయానికి విన్నీ కలల్లో ఉంటుంది. ఆ కలల్లో వినాయకుడు మరియు మూషికుడితో ఉంటుంది. వినాయక, నువ్వు నా మీద ప్రేమతో నా కోసం వచ్చావా? కానీ వినాయక, ఎన్నిసార్లు ప్రయత్నించినా నీ ప్రతిమను అందంగా చేయలేకపోతున్నా. విన్నీ, నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమకి నేను ఎంతగానో సంతోషిస్తున్నా. కానీ ప్రతిమను చేయడంలో నువ్వు విఫలం అవుతున్నావు. అందమైన రూపం కంటే ప్రేమ, భక్తి ముఖ్యం. నా ప్రతిమని నువ్వు ప్రేమగా చేసి నన్ను పూజిస్తే నేను తప్పక సంతోషిస్తా అని చెప్తాడు వినాయకుడు.
అప్పుడు విన్ని కళ్ళు తెరుస్తుంది. కలల్లో వినాయకుడు చెప్పినట్టే ఆ రోజు వినాయకుడి ప్రతిమని ఎంతో ప్రేమగా మరియు భక్తితో చేస్తుంది. తను మట్టి ప్రతిమ అందంగా ఉండకపోయినా ఆ ప్రతిమని అందమైన పువ్వులతో మరియు దీపాలతో అలంకరిస్తుంది. తను మట్టి ప్రతిమని చూసి ఆ ఊర్లో వాళ్ళు ఇలా అనుకుంటారు. విన్నీ, ఈసారి నువ్వు చేసిన మట్టి ప్రతిమ చాలా బాగుంది. చూస్తుంటే వినాయకుడి ప్రేమంతా నువ్వే తీసేసుకునేదానిలా ఉన్నావు. అని విన్ని ప్రతిమని ప్రశంసిస్తారు. ఊర్లో వాళ్ళు అనడంతో విన్ని కూడా ఆనందపడుతుంది. అది అంతా చూసిన వినాయకుడు మూషికరుడితో ఇలా అంటాడు. మూషికరాజా, చూసావా? విన్ని ఎంత భక్తి ప్రేమలతో నా ప్రతిమను చేసి పూజిస్తుందో. అవును ప్రభు, మీ అనుగ్రహం వైభవాలతో కాదు భక్తితో వస్తుందని తను తెలుసుకుంది. భక్తి మరియు ప్రేమతో మీ పూజ చేసి ఈ అనుగ్రహం తను పొందింది. అవును మూషిక, మనం విన్ని మండపం దగ్గరికి వెళ్దాం. అని విన్ని మండపం దగ్గరికి వస్తారు. వచ్చి విన్నీతో ఇలా అంటారు. విన్ని, నేను నీ భక్తికి ఎంతగానో సంతోషిస్తున్నా. నీకొక వరం ఇస్తాను విన్ని, కోరుకో. అని అంటాడు వినాయకుడు. అప్పుడు విన్ని ఇలా అంటుంది. నాకు ఏ వరం వద్దు వినాయక. మా కుటుంబం మరియు మా ఊర్లో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూడు వినాయక అని అడుగుతుంది విన్ని. దానికి వినాయకుడు విన్నికి వరం ప్రసాదించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విన్ని దేవుడి అనుగ్రహం అందంతో కాదు భక్తితో వస్తుంది అని తెలుసుకుంటుంది. తర్వాత ఊరి వాళ్ళు కలిసి వినాయక చవితి సంబరాలలో పాల్గొంటుంది. అలా ఊరి వాళ్ళంతా వినాయక చవితి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా నా ప్రతిమను ఆడంబరాలతో కాకుండా ప్రేమ మరియు భక్తితో పూజించండి.